సో మనీ వాజ్ ఆల్వేస్ టైట్ అండి. నేను చూస్తూ ఉండేవాడిని కదా, ఓసారి 10,000కి కూడా షార్టేజ్ ఉండేది. సో లోన్స్ తీసుకున్నాము, ఆ లోన్స్ రీపే చేయలేక నేనేమో ప్రతిదానికి ఈయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకు ఆయనకి తెలవాలి, ఆయన పనిలో ఆయన ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఒక వైట్ ఎలిఫెంట్ తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద వేసి వెళ్ళారు. ఏదో కేపెక్స్ అంటే క్యాపిటల్ పెట్టారు, మరి ఓపెక్స్ అంటే ఆపరేషన్స్ మనీ కావాలి కదా. ఆపరేషన్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐదర్ యూ మేక్ మనీ ఫ్రమ్ సర్వీసెస్ ఆఫ్ ద స్టూడియో ఆర్ యూ బ్రింగ్ ఇన్ అనదర్ ఇన్కమ్ స్ట్రీమ్. దట్ వాజ్ వై ఫిలిమ్స్ వర్ స్టార్టెడ్. మేము మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అదే రీజన్కి స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఏదో సినిమాలు తీయాలని ప్యాషన్ కాదు, ఒక లోపల నుంచి వచ్చిన మా జెనెటిక్స్లో ఉన్న ఇది జీన్స్లో ఉంటుంది కదా మీరు అని అవి చెప్తారు. ఆ గొడవలు ఏం కాదండి, కేవలం అవసరం. స్టూడియో మెయింటెనెన్స్కి అవసరం కాబట్టి ఇంకేం చేయాలి అని చెప్పి ఏమీ తెలవనాళ్ళం. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అంటే ఏంటో, ఇది హౌ ఇట్ వర్క్స్ అనేది. ఎందుకంటే మిగతా వాళ్ళ పిల్లల్లాగా ఫిల్మ్ మేకింగ్లో మేము ఇన్వాల్వ్ కాల. నాన్నగారు ఇప్పుడు మమ్మల్ని అట్ట పెంచలా. ఇది నువ్వు ప్రొడ్యూసర్ అవుతావో, నువ్వు యాక్టర్ అవుతావో, లేదా నువ్వు డైరెక్టర్ అవుతావో, లేదా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళు అని ఈ మాటలు ఎప్పుడూ లేవు, అస్సలు లేవు ఇంట్లో. మేము కూడా స్టూడియో ప్రివ్యూలు చూడటం కానీ, స్టూడియో షూటింగ్కి వెళ్ళటం కానీ, ఏదో హాలిడేస్ వచ్చినప్పుడు ఊటీయో కొడైకెనాల్ వీళ్ళు షూటింగ్కి వెళ్ళేవారు 6 రోజులు, మేమేమో 1 నెల రోజులు వెళ్ళి ఉండేవాళ్ళం. అప్పుడు ఏమైనా వెళ్తే 1-2 సార్లు వెళ్ళి మా ధోరణిలో మేము ఉండేవాళ్ళం. ఓకే, ఏదో బిజినెస్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. బట్ చేయక తప్పక వచ్చాను. నేను మీరు వచ్చారు, నాగార్జున తీసుకొచ్చారు.